హైయెస్ట్ ప్యాకేజ్ ని నమ్మడం ఎంత పెద్ద నష్టమో తెలుసా? ఇప్పుడు అడ్మిషన్ టైంలో చాలా కాలేజెస్ పోస్టర్స్ లో, బ్యానర్స్ లో, అలాగే వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్ లో లాక్స్ కానీ అంటే 30 lakhs, 50 lakhs, 1 crore, 2 crores అంటూ పెద్ద పెద్ద నెంబర్స్ చూపిస్తూ ఉంటారు. బట్ ట్రూత్ ఏంటంటే ఈ హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక స్టూడెంట్ కి లేదంటే ఇయర్ కి ఒకరిద్దరు స్టూడెంట్ కి మాత్రమే వస్తూ ఉంటుంది. అది కూడా మోస్ట్లీ ఇంటర్నేషనల్ జాబ్స్ కి మాత్రమే. అండ్ స్టూడెంట్స్ కి ఆఫ్ క్యాంపస్ లో వచ్చిన జాబ్స్ ని కూడా కాలేజెస్ కౌంట్ చేస్తూ ఉంటాయి. మిగిలిన 99.9% స్టూడెంట్స్ కి 3 lakhs నుండి 10 lakhs లోపే ప్యాకేజెస్ ఉంటాయి. అది కూడా మోస్ట్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ TCS, Infosys, Wipro లాంటి కంపెనీస్ లో. ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ 50-60 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ చూపిస్తుందంటే ఆ ప్యాకేజ్ అనేది ఏ జర్మన్ కంపెనీలోనో, ఆస్ట్రేలియాలో కంపెనీలోనో వచ్చి ఉంటుంది. కాలేజెస్ కి సంబంధం లేకుండా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రేంజ్ ఆఫ్ ప్యాకేజ్ తెచ్చుకున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాము. బట్ మన కాలేజ్ లో ఎక్కువ స్టూడెంట్ ప్లేస్మెంట్ చూస్తే చాలా మంది 3 to 6 lakhs ప్యాకేజెస్ కి మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. హైయెస్ట్ ప్యాకేజ్ అనేది మార్కెటింగ్ లో యూజ్ చేసుకోవడానికి తప్ప స్టూడెంట్స్ కి యూజ్ అయ్యే పాయింట్ అయితే కాదు. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కి హైయెస్ట్ ప్యాకేజ్ నెంబర్స్ చూపించేది జస్ట్ అడ్మిషన్స్ పుల్ చేయడానికి మాత్రమే. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అడ్మిషన్ తీసుకునేప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ కాకుండా యావరేజ్ ప్యాకేజ్ లేదంటే మీడియం ప్యాకేజ్ ఎంత అనేది కన్సిడర్ చేయండి. దాంతో పాటు ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ఎంత, ఎలాంటి కంపెనీస్ లో జాబ్స్ వస్తాయని క్లియర్ గా తెలుసుకోండి. హైయెస్ట్ ప్లేస్మెంట్ ట్రాప్ లో పడొద్దు. యావరేజ్ అండ్ రియల్ ప్లేస్మెంట్ రికార్డ్స్ మాత్రమే చూడండి. ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.